Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఫిల్మ్ మేకర్స్ ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ అవకాశాలు దొరక్క అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ఆర్టిస్ట్గా వస్తూ ఉంటారు, రైటర్గా వస్తూ ఉంటారు, యాజ్ ఏ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత విపరీతంగా సఫర్ అవుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ అంటే సోషల్ మీడియా ఇంతగా డెవలప్ అయిన ప్రజెంట్ స్టేజ్లో కూడా ఫిల్మ్ మేకర్స్ సఫర్ అవుతూ ఉన్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళకు కొన్ని నిజాలు తెలియకపోవడం వల్లే. సో ఆ నిజాలు గుండు బాస్ ఓపెన్గా క్రిస్టల్ క్లియర్గా అన్నీ అప్డేట్ చేస్తాడు విత్ ప్రూఫ్స్తో సహా. సో మీరు అనుకుంటే బడ్జెట్లు ఉండాల్సిన అవసరం లేదు, సినిమాలు చేయడానికి బడ్జెట్లు ఉండాల్సిన అవసరం లేదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో కూడా మీరు సినిమాలు కాలరెగరేసుకొని చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసే ప్రాసెస్లో చాలామంది అపోహ ఏంటంటే క్వాలిటీగా ఉండవు సినిమాలు అని. ఫస్ట్ది క్వాలిటీ ఉండకపోవచ్చు, తర్వాతది క్వాలిటీగా అంత ఉండకపోవచ్చు, కానీ పోను 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 మీరు క్వాలిటీ సినిమాలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో బేషరతుగా చేయొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఈసీ ప్లాట్ఫామ్. దీంట్లో ఫస్ట్ మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే అసలు సినిమా చేయొచ్చు అని చెప్పడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొనేసి మనము సుదీర్ఘకాలంగా దాదాపు 5 సంవత్సరాలు దాని మీద వర్క్ చేసి ఆ సినిమాని దాదాపు 18 ప్రింట్స్తో మనము థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఆ థియేటర్స్లో పంజాగుట్ట పీవీఆర్ అనే మాల్ కూడా ఉంది. దాంట్లో మనం ఫస్ట్ షో వేయగలిగాం. అంటే చిన్న సినిమా చేసి రిలీజ్ చేయొచ్చు. అది కూడా చిన్న సినిమా అంటే ఇన్ ద సెన్స్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసి సలక్షణంగా రిలీజ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఎట్లా సార్, అసలు ఎలా సాధ్యమేది అంటే మీరు మొత్తం ఈసీలో ఉన్న వీడియోస్ చూసుకుంటూ వెళ్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఎందుకంటే ప్రతిదీ అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ వరకు నేను పడిన కష్టాలు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, నేను ఎదుర్కొన్నవి, వాటిని ఎలా సొల్యూషన్ తీసుకున్నాము ఏంటి అనేది ప్రతిదీ వీడియో చేసి పెట్టాను. సో అది మీరు ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఉన్న అపోహ స్టిల్ ఇప్పటికీ ఉన్నది ఏంటంటే, సూర్య గారికి ఏంటంటే పెద్ద నెట్వర్క్ బిల్డ్ అయిపోయింది, జస్ట్ ఒక వీడియో పెడితే ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చేస్తుంటారు, ఆయన ఎన్నైనా చేస్తాడు, మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు కదా అనే అపోహ ఇప్పటికీ ఆ చెవిన ఈ చెవిన కూడా నా చెవికి వస్తూ ఉంది. అంటే ఇది నేను కూడా ఏదో పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేసి సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయాలని చేయలేదు. మనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి, మనకంటూ ఒక సొంత ప్లాట్ఫామ్ ఉండాలి, మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలని చెప్పేసి ఈ సినిమా క్రియేట్ చేయడం జరిగింది. ఇంత పెద్దగా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అఫ్కోర్స్ ఒక వీడియో పెడితే నాకు ఓపెన్ డొనేషన్స్ అంతే విధంగా వస్తాయి, సినిమాలు అంతే విధంగా చేయగలను, అన్నీ చేయొచ్చు. ఎందుకు? ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే సోషల్ మీడియాలో నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. నమ్మకం లేకుండా ఎవ్వరూ ఒక రూపాయి ఇవ్వరు, ఎవరు నీ దగ్గరికి రారు. ఎందుకు నా దగ్గరికి నేను ఒక వీడియో పెట్టగానే ఎందుకో సినిమా స్టార్ట్ చేస్తున్నాను వచ్చేయండి అంటే పొలోమని చెప్పేసి ఆర్టిస్టులు టెక్నీషియన్ ఎందుకు వస్తారు? మన మీద ఉన్న నమ్మకం. 2 రోజులు లేట్ అయినా పర్లేదు కానీ ఆయన సినిమా చేస్తాడు, సినిమా రిలీజ్ చేస్తాడు అనే నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈసీలోకి ఇంతమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తూ ఉంటారు. ఈవెన్ ఓపెన్ డొనేషన్ కూడా అంతే, ఎక్కడెక్కడి నుంచో ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఓపెన్ డొనేషన్ మనకు పంపడానికి రీజన్ ఏంటి? చాలా క్లియర్గా ఉంటాడు, ఓపెన్గా ఉంటాడు, ఒక్క రూపాయి కూడా వేస్ట్గా ఏది టచ్ చేయడం అని చెప్పి అందరికి క్లియర్గా తెలుసు. నేను ఈసీలో ఏమైనా మనము ఎక్విప్మెంట్స్ కావాలనుకున్నా, సో ఏదైనా అవసరమైనా, లేదు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కూడా ఇబ్బంది వచ్చినా, మొన్న గ్లామర్ బాయ్కి ఇబ్బంది వచ్చినట్లు ఏవైనా వచ్చినా కూడా డైరెక్ట్గా వాళ్ళ ఫోన్పే నెంబరే పెట్టేస్తాడు, వాళ్ళకి సపోర్ట్ అవుతాడు అని చెప్పేసి అంత ఓపెన్గా ఉంటారు. నా దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓపెన్ హార్టెడ్గా, అంటే చాలా ఆత్మసంతృప్తితో ఓపెన్ డొనేషన్స్ పంపిస్తూ ఉంటారు. సో రేపు పొద్దున ఏదైనా కూడా మన జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే సినిమాకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్గా నేను ఓపెన్ డొనేషన్స్ క్రియేట్ చేస్తాను. అవి మరలా మనం అంటే చాలామంది ఇంకొకటి ఉంది అపోహ దానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గుండు బాస్ ఉంది,
గుండు బాస్ అనే సినిమా మనం రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ జరిగే ప్రాసెస్లో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నేను ఒక స్టూడియోకి అప్పచెప్పాను నేను. దానికి ఒక పర్టికులర్ అమౌంట్ అవుతుంది. అది బడ్జెట్టే కదా అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. బడ్జెట్ కాదది. అంటే బడ్జెట్ అంటే నువ్వు ఒక సినిమాకి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడితో ఆ పెట్టుబడి మనకు టోటల్గా బిజినెస్ అవుతే ఆ పెట్టుబడి రిటర్న్ వచ్చి దాన్ని రిలీజ్ చేస్తే దానికి అది బడ్జెట్ అంటారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు వచ్చే ప్రతి రూపాయి మళ్ళీ ఎవరికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన మీద ప్రేమతో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇచ్చేది డొనేషన్ అంటారు, అది బడ్జెట్ అనరు. సో ఆ డొనేషన్ని మనము చిన్న చిన్న వాటికి ఖర్చులు పెట్టేసుకునేసి మన సినిమాని ఏ ఇబ్బందులు లేకుండా రిలీజ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. అది బిజినెస్సే కావాలి మనం రిలీజ్ చేయాలనే ఆలోచన దీంట్లో ఉండదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో బ్యూటీ అదే. చాలా సినిమాలు సినిమా ఇండస్ట్రీలో ఆగిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు పెట్టిన బడ్జెట్ అయినా తిరిగి రావాలి, లేకపోతే నేను రిలీజ్ చేయలేను అని కూర్చున్న సినిమాలు కొన్ని వేల సినిమాలు ల్యాప్టాప్ల్లోనూ డెస్క్టాప్ల్లోనూ మూలుగుతున్నాయి. ఇంకా కొన్ని స్టూడియోస్లో కూడా మూలుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎడిటింగ్ డబ్బింగ్ ఏవో జరుగుతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ ఏంటి ఇంకా డబ్బులు ఇవ్వలేకపోతారు, పెండింగ్ అమౌంట్. ఏమవుతుంది? వాళ్ళు హార్డ్ డిస్క్లు ఇవ్వరు. సింపుల్ కదా. వాళ్ళు కూడా సర్వైవ్ కావాలి కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచే వాళ్ళు కరెక్టే కదా, అవునా కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి బడ్జెట్ సినిమాలకి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఆ తలనొప్పులు ఉండవు. మంచి ప్లాట్ఫామ్ మనలాంటి ఈసీ లాంటి ప్లాట్ఫామ్ ఉంటే సినిమా స్టార్ట్ చేస్తే చక జరిగిపోతుంటాయి. ఎక్కడ ఎవరికి పెండింగ్లు ఉండవు, ఏవి ఉండవు. నిరభ్యంతరంగా మనము సినిమాలు యథేచ్ఛగా రిలీజ్ చేసుకోవచ్చు. అది థియేటర్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కడైనా కావచ్చు. మన సినిమాలు హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. సినిమాలు చేసేది ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆడియన్స్ చూడడానికి, జనాలు చూడడానికి. ఇప్పుడు జనాలంతా ఎక్కడున్నారు? మినిమం కామన్ సెన్స్ మీరు మిస్ అవుతున్నారు. చాలామంది థియేటర్లోనే సినిమా వస్తే ఆ సినిమా అది సినిమాగా భావిస్తారు. ఎక్కడైతే ఏంటి రిలీజ్ చేయడానికి, ఎక్కడైతే ఏంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో వేరే ప్లాట్ఫామ్స్ రిలీజ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సినిమా జనాల కోసమే ఉంది. మీరు గమనించారా? నేను రీసెంట్ టైమ్స్లో కొన్ని అవసర దృష్ట్యా నేను రీసెంట్ టైమ్స్లో కొంచెం మెట్రో ట్రైన్స్లో నేను ఈ మధ్య ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో మెట్రో ట్రైన్ రీసెంట్గానే నేను ఎంటర్ అయ్యాను మెట్రోకి. ఎందుకంటే మనకు జనరల్గా అవసరం ఉంటేనే వెళ్తాం, లేకపోతే ఎందుకు వెళ్తాం. సో మెట్రోకి నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మన గుండు బాస్ డబ్బింగ్ జరిగేటప్పుడు నేను కారులో వెళ్తూ చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఎందుకంటే ట్రాఫిక్ జనసముద్రం ఉన్నట్టు ఉంటుంది. సో దాంట్లో మనం వెళ్ళే ప్రాసెస్లో ఇలా కాదని చెప్పేసి కార్ను ఎక్కడో మెట్రో దగ్గర పార్క్ చేయడం, అక్కడ మెట్రోకి రావడం, అటు నుంచి స్టూడియోకి రావడం, స్టూడియో నుంచి వర్క్ చూసుకుని మళ్ళీ మెట్రోకి రావడం, మెట్రో నుంచి కార్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఇది చేశాను అనమాట. అందువల్ల మెట్రో నాకు కొంచెం కనెక్టివిటీ ఎక్కువ ఉంది ఈ మధ్యలో. సో మెట్రోకి నేను వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం మనం మెట్రోలో ఎక్కిన తర్వాత చుట్టూ జనాలందరినీ చూస్తే ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితులు లేరు. అందరూ మొబైల్స్ పట్టుకొనేసి అయితే సాంగ్స్ వింటున్నారు, వీడియోలు చూస్తున్నారు. అంటే మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఎలా ఉందంటే మనతో లేదు, మొబైల్స్తో ఉంది. టోటల్ మొబైల్ కనెక్ట్ అయిపోయారు. ప్రతి ఫ్యామిలీ, ప్రతి మెంబర్ మొబైల్కి. మెట్రోలు ఎటు చూసినా కూడా ఎవరికి వాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు తప్ప మాట్లాడే పరిస్థితులు చాలా తక్కువ. మరి టోటల్ ఆడియన్స్ అంతా, సినిమా చూసే ప్రేక్షకులంతా ఎక్కడున్నట్టు? మొబైల్లో ఉన్నట్లు, అంటే సోషల్ మీడియాలో ఉన్నట్లు. మరి సినిమా థియేటర్లో మనలాంటి చిన్న సినిమాలు థియేటర్లో వదిలి ఏం పీకాలి? పెద్ద సినిమాలకే దిక్కు లేదు అక్కడ. చిన్న సినిమా, మనలాంటి చిన్న సినిమా కూడా కాదు, మైక్రో మూవీస్ ఏం చేయాలి? సోషల్ మీడియాలోనే వదలాలి. నీకు దమ్ము ఉంటే, నీకు గట్స్ ఉంటే నీ సినిమాని పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఇప్పుడు గుండు బాస్ చూడండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దెబ్బకు 2 వారాల్లో గుండు బాస్ను పబ్లిసిటీ చేసి పడేశాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా తెలియజేస్తాను. అప్పుడేమైంది? ఇది ఇనిషియల్ స్టేజే. సో పబ్లిసిటీ చేసుకునే దమ్ము మనకు ఉండాలి. సినిమా చేయగలిగే దమ్ము ఉంటే బడ్జెట్లు ఎందుకు బ్రదర్? దేనికి? చాలామంది ఫిల్మ్ మేకర్స్ బడ్జెట్టే కావాలి, ఇదిగో నేను 4 స్క్రిప్ట్లు రాసుకున్నాను, దీనికి ఓదానికి 20 కోట్లు అవుతుంది, ఇంకో దానికి 30 కోట్లు అవుతుంది, ఇంకో దానికి 70 కోట్లు అవుతుంది, ఇంకొక దానికి 100 కోట్లు అవుతుంది.
అది పెట్టే ప్రొడ్యూసర్ ఉంటే నేను యాజ్ ఎ డైరెక్టర్గా దిగుతా, లేకపోతే లే అని మడిగట్టుకుని కూర్చుంటే నీకు ఎందుకు పెడతారబ్బా? డైరెక్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు పెడతారు? నీ సినిమాకి డబ్బులు ఎందుకు పెడతారు? నువ్వు టాలెంటెడ్ అని నీకు తెలుసు, బయట ప్రపంచం తెలియాలి కదా. ఏం చేయాలి తెలియాలంటే? ఏదో ఒక సినిమా చేసి ప్రూవ్ చేసుకోవాలి. నేను అలాగే ఉంటాను, నా టాలెంట్ గుర్తిస్తుంది, సినిమా ఇండస్ట్రీ నన్ను గుర్తిస్తుంది, అప్పుడు బల్బులు పగిలిపోయేలాగా నేను సినిమా చేస్తాను, అది వేరే లెవెల్లో ఉంటుందంటే ఎప్పుడు వస్తుంది? నీ టైం ఎప్పుడు వస్తుంది? ఈ లోపల ముడ్డి కింద 30 ఏళ్ళు దాటిపోతాయి. ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? నీ పక్కన నీ సమాజం అంతా, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, బంధువులు, నీతోటి రిలేటెడ్గా నీతో ట్రావెల్ అయ్యి ఉంటారు, నీ ఫ్రెండ్స్ అంతా అందరూ సెటిల్ అయిపోతుంటారు. మనం మాత్రం 30 కోట్లు 50 కోట్లు అని చెప్పేసి స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతూ ఉంటాం. అది అయ్యే పనేనా? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యే పనేనా? ఒకసారి ఆలోచించండి. అదే ఒక చిన్న బడ్జెట్టో లేకపోతే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనో ఒక్క సినిమా చేయండి, కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయండి, స్క్రిప్ట్నే నమ్ముకోండి, కథనే నమ్ముకోండి, ఒక్క సినిమా చాచి చాచి పెట్టి కొడితే సినిమా ఇండస్ట్రీ అంతా మీ వైపు చూడాలి. బూమ్, అప్పుడు పెట్టుబడులు వస్తాయి. నీ దగ్గర సక్సెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, లేకపోతే రావు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు సినిమా చేయగలరు, ఆ దమ్ము మీకుంది. ఆర్టిస్టులని, టెక్నీషియన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే దమ్ము మీ దగ్గర ఉంది. ఇంకేంటి? నిజాయితీ ఉంది, ఓపెన్గా చెప్పగలిగే క్లారిటీ ఉంది. ఇంకేంటి కావాలి? అవే పెట్టుబడులు. పెట్టుబడులు వేసుకొనేసి మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయండి, మంచి మంచి కాన్సెప్ట్తో సినిమాలు తీసుకోండి. ఒకే రకమైన మూసకొట్టుడులో సినిమాలు చేయొద్దు. గుండు బాస్ అనే సినిమా నా బాడీ లాంగ్వేజ్కి కరెక్ట్ యాప్ట్ అయ్యే సినిమా, ప్లస్ పాయింట్. ఎందుకంటే నేను నా బాడీ లాంగ్వేజ్కి యాప్ట్ కాని సినిమాలు నేను చేయను, మొహమాట ఉండదు నా దగ్గర. సో గుండు బాస్ సినిమా నా బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది. అది క్రిస్టల్ క్లియర్గా నాకే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు సౌండ్ ఇంజనీర్ కావచ్చు, డబ్బింగ్ చెప్తున్న ఆర్టిస్టులు, టెక్నిక్ అర్థమైపోయి ఉంటుంది. ఎంత ఎంజాయ్మెంట్గా చేసామో అంత ఎంజాయబుల్గా సినిమా వచ్చింది. ఫస్ట్ సినిమాని ఎంజాయ్ చేయండి, చేసే ప్రాసెస్ ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారంటే ఆ సినిమా దొబ్బినట్టే. ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ సినిమా వర్కౌట్ అయిపోతుంది. గుండు బాస్ అనేది ఎన్నిసార్లు వర్కౌట్ అవుతుందో నాకు క్లియర్గా తెలుసు, అర్థమవుతుంది నాకు. బీ ఫ్రాంక్ చెప్తున్నాను, గుండు బాస్ అనేది నవ్వుల పండుగ. కింద పడి పొట్ట పట్టుకుని నవ్వాలి, అంతగా ఉంటుంది అనమాట ఎంటర్టైన్మెంట్. ఓన్లీ ఎంటర్టైన్మెంటే టార్గెట్, లాజిక్ లేని సినిమా. మీకు పబ్లిసిటీ కూడా అదే స్టార్ట్ కాబోతుంది. టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లాజిక్ లేని సినిమా గుండు బాస్. అసలు లాజిక్లు చూడొద్దు, ఓన్లీ ఎంటర్టైన్మెంటే చూడండి. సో అంత స్ట్రాంగ్గా గుండు బాస్ రెడీ అయింది. సో ఇలాంటి సినిమా మీరెందుకు చేయలేరు? కాన్సెప్ట్ తీసుకోవాలి కదా, మంచి కాన్సెప్టే మనల్ని నిలబెడుతుంది. మనల్ని చూసి ఎవడొస్తాడబ్బా? కాన్సెప్ట్ని చూసి వస్తారు. సో గండాలో ఏమీ లేదు అన్నారు, అవునా? యాక్సెప్టెడ్. ఏం ఉందో లేదో నాకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేసామో నాకు తెలుసు. ఆ సినిమా ఏంటి? గండా అనే సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసిన ఆ సినిమా రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నువ్వు కూడా ఒక సినిమా చేయొచ్చు అని చెప్పడానికి, టోటల్ సినిమా ప్రపంచానికి చెప్పడానికి ఆ సినిమా చేశాను నేను. గుండు బాస్ ఏంటి? కమర్షియల్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నువ్వు సినిమా చేయొచ్చు, కొట్టి అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా తీసి దోలు తీరిపోయి హిట్ కొట్టచ్చు అని గుండు బాస్ చేశాం. సో దాని టార్గెట్ ఇది. మరి ఈ టార్గెట్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా రేపు చూద్దాం. ఆడియన్సే చెప్తారు కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు, సింపుల్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? కొత్త కాన్సెప్ట్ చేయాలి, కొత్తగా ఉండాలి, మేకింగ్ కూడా కొత్తగా ఉండాలి అని మనము బండ్లా అనే సినిమా చేసాం. సో దాని రిజల్ట్, దాని కథ అది వేరే ఉంటుంది. దాని తర్వాత క్రేజీ సీఎం అంటే ఒక విలన్ని హీరోగా మనము ఒక పోర్ట్రేట్ చేస్తే విలనే హీరో అనుకుంటే అసలు దాని లెక్కలు వేరే ఉంటాయి. అంటే ఓన్లీ విలన్ అనుకుంటే, హీరో అనుకుంటే ఓన్లీ వైలెన్స్ ఉంటుందా? కాదు. ఎంటర్టైన్మెంట్తో విలనిజాన్ని క్రియేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు? క్రేజీ సీఎం అంటే మనం తీసుకున్న ప్రతి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండే విధంగా అన్ని ప్లాన్ చేశాను. అన్నీ నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ప్లాన్ చేసుకుంటూ వచ్చాను. సో బీ ఫ్రాంక్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను మహేష్ బాబులో సినిమా చేస్తానంటే వర్కౌట్ అవుతుందా? దొబ్బరా వై అంటారు, అవునా కదా?
మన బాడీ లాంగ్వేజ్కి ఏం వర్కౌట్ అవుతుందో అదే నా సినిమాలు ఉంటాయి, అలాగే ఉంటాయి. అలా చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను. సో మీరు కూడా, నేను ట్రావెల్ చేస్తున్నాను, నా జర్నీ స్టార్ట్ చేశాను, ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్ పరిచయం చేస్తున్నాను, నేను సో డెవలప్ అవుతూ ముందుకెళ్తున్నాను. అందరం బాగుంటాం, అందరం బాగుండాలి, నేను బాగుండాలి, మీరు బాగుండాలి. నేను సంకనాగిపోతూ ఏ పనులు చేయను, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను సంకనాగిపోతూ ఏ పని చేయను. నాకు కావలసినంత స్వార్థం ఉంటుంది, నా కోసమే సినిమాలు చేస్తాను. సో నా సినిమాలు నా కోసమే ఉంటాయి, నా ఈ సినిమా నా కోసమే ఉంటుంది. సో ఇది క్లియర్, నేను క్లియర్గా ఉన్నాను. మీరు క్లియర్గా లేకుండా మీరు ఏదో ఊహించుకుంటే ఎవరు ఏం చేయలేదు, అవునా కదా? సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయొచ్చు. సినిమా చేయాలంటే బడ్జెటే ఉండాల్సిన అవసరం లేదు. బడ్జెట్ ఉండి చేయాలి అనుకుంటే మీ జీవితం సంకనాగిపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది. సో ఈ లేదు మీకు ఇంత బాధ కాదు, ఈసీతో మనం కోఆర్డినేట్ అయిపోయి దాంతో ఈసీ కాంబినేషన్లు మీరు చేసుకుంటే రావచ్చు, ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో రావచ్చు, మంచిగా ప్రాజెక్టులు కూడా చేసుకోవచ్చు. దానికి ఏంటి, మనం డెమో షూట్ చేయాల్సి ఉంటుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే వితౌట్ ఈ సినిమా సపోర్ట్తో మీరు ఒక జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక డెమో షూట్ చేస్తే దానికి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో దాంట్లో అది దాటుకొని మీరు డెమో షూట్ అల్టిమేట్గా చేశారనుకో, మీకు ఆటోమేటిక్గా ఈసీని అన్ని ప్రొవైడ్ చేస్తుంది. కెమెరాలు ఇస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది, ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇస్తుంది, అన్నీ ఈసీనే ఇస్తుంది. ఒక్కటే ఒకటంటే కాన్సెప్ట్ మీరు ఫైనలైజ్ చేసుకోవాలి, ఇది డెమో షూట్ తర్వాత. సో అలా ప్లాన్ చేసుకుంటే ఈసీని అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈసీ వన్స్ ప్రొవైడ్ చేస్తే మొత్తం ఒక అండర్స్టాండింగ్లో, ఇదంతా పూర్తిగా ఒక అండర్స్టాండింగ్లో. ఒక్కోసారి ఈసీ ప్రొవైడ్ చేసే ఆర్టిస్టులు టెక్నీషియన్ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు ప్లాన్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ బెనిఫిట్స్తో ఈసీలో ప్రాజెక్టులు అవుతూ ఉంటాయి. సో అలా అయినా మీరు చేసుకోవచ్చు జీరో బడ్జెట్ కాన్సెప్ట్, ఈసీ సపోర్ట్ తీసుకొని. లేదు మీరు ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు. ఏదేమైనా సినిమాలు చేయండి రా బాబు, సినిమాలు చేసి మిమ్మల్ని మీ భవిష్యత్తును కాపాడుకోండి. సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఒక మూర్ఖంగా నాకు బడ్జెట్టే ఉండాలి సినిమాలు చేయాలనుకుంటే ఈ జన్మకు మీరు సినిమాలు చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అర్థం చేసుకోండి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయొచ్చు. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి రావచ్చు. ఈ గుండు బాస్ చెప్పే మాటలన్నీ నిజాలే ఉంటాయి, నిజాలు మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న దరిద్రం అంతా చెప్తున్నాను నేను, మొత్తం చెత్త అంతా కడిగి పారేస్తున్నాను. ఎవరికి భయపడేది లేదు, ఏది మనము, ఎందుకంటే మనం తప్పు చేయకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీ వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ మీకు చెబుతున్నాడు గుండు బాస్. నా పేరు గుండు బాస్. త్వరలో గుండు బాస్ రిలీజ్ కాబోతోంది. ఆ పబ్లిసిటీ పరంగా ఆ మాటున ఎన్నో నిజాలని మీకు చెబుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ.